సొసైటీలో డైవోర్స్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ డైవర్స్ అప్లై చేసేటప్పుడు హియరింగ్ వచ్చినప్పుడు కూడా అంటే కపుల్ ఐదర్ వన్ ఆఫ్ ద కపుల్ వెళ్ళకపోయినా అది పోస్ట్పోన్ అవుతుంది అంటారు. జనరల్గా ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అయితే అంటే ఎప్పుడెప్పుడు నాకు డివోర్స్ వస్తుంది అని వైఫ్ ఎదురు చూడడం కానీ, అంటే టార్చర్ భరించలేక ఆర్ఎల్స్ హస్బెండ్ ఎదురు చూడడం కానీ, అయితే ఇలాంటి కేసులో వాళ్ళు ఎలాంటి డివోర్స్ అప్లై చేసుకోవాలంటారు? ఇలాంటి కేసు అనేది మ్యూచువల్ డైవర్స్ కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద షో. నా పేరు అక్షర విహారీ. ఈరోజు సెట్లో మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ అడ్వకేట్ లోకేష్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, ప్రస్తుతం సొసైటీలో డైవోర్స్ కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి, మనందరికీ తెలిసిందే. అయితే అసలు ఎలాంటి కేసెస్ ఎక్కువ టైం పట్టే ఛాన్సెస్ ఉంది అండ్ ఎలాంటి కేసెస్ క్విక్గా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? మనం కోర్టులలో చూసినట్లయితే ఏ ఫ్యామిలీ కోర్టు చూసినా చాలా చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ డైవర్స్ కేసెస్ డిలే అవ్వడానికి ఏంటంటే జడ్జెస్ తక్కువ ఉన్నారు, కోర్ట్స్ తక్కువ ఉన్నారు అనే కన్నా కూడా అది ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకోకపోవడం అని నేను చెప్తూ ఉంటాను. చాలా కేసులు ఈ మధ్య 1 ఇయర్ని మినిమం ఒక 18 monthsలో కూడా డిస్పోజ్ అయ్యే కేసెస్ చాలా ఉన్నాయి. డిస్పోజ్ అవుతూ ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి. కొన్ని కేసెస్ చూసుకున్నట్టయితే 4-5 years నుంచి కూడా అలానే పెండింగ్ ఉన్న కేసులు కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని కేసెస్లో అయితే మరీ ఘోరంగా సమన్స్ సర్వ్ కావడానికి ఒక 2 years తీసుకున్న కేసెస్ ఉన్నాయి. అసలు అలాంటప్పుడు అయితే డివోర్స్ తీసుకొని కూడా వేస్టే కదా. వేస్ట్ అండి. అందుకే డైవర్స్ తీసుకునేటప్పుడు అసలు ఫస్ట్ డైవర్స్ అప్లై చేసేటప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్లో 21B అని ఒక సెక్షన్ ఉంటుందండి. ఈ డైవర్స్ కేసుని డే టు డే ట్రయల్ చేయాలి, సమ్మరీ ట్రయల్ చేసి త్వరగా 6 monthsలో అసలు కేసు మొత్తానికి క్లోజ్ చేయాలనేది చట్టంలో ఉంది. కానీ ఈ కోర్టులలో పనిభారం పెరగడం వల్ల, జడ్జెస్ సరిగా ఉండకపోవడం వల్ల, అడ్వకేట్స్ లాంగ్ డేట్స్ తీసుకోవడం వల్ల ఈ కేసెస్లో డిలే అనేది పెరుగుతుంది. ఇప్పటికీ కూడా మనకి త్వరగా డైవర్స్ తీసుకోవాలి అంటే స్పీడీ ట్రయల్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని 21B ద్వారా ఒక ఐఏ వేసుకుని ఆ తర్వాత హైకోర్టులో మనం పిటిషన్ వేసుకుని వితిన్ 6 months కేసు డిస్పోజ్ చేయమని ఆర్డర్ తీసుకుని త్వరగా డిస్పోజ్ చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఈ మధ్య ఇప్పుడు రీసెంట్గా అలానే జరుగుతున్నాయి కూడా. సార్, ఒక చిన్న డౌట్, అంటే ఇది పబ్లిక్లో ఉన్న టాక్, ఇది అందరికీ తెలియాలని అడుగుతున్నాను. ఇప్పుడు డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ చాలామంది రకరకాల భయాలు పెడతారు. అందులో ఒక భయం ఏంటి అంటే, నువ్వు కోర్టు చుట్టూ తిరిగినా నీకు టైంకి డివోర్స్ రాదు, ఆ లాయర్ నిన్ను చుట్టూ తిప్పించుకుంటారు, లేదా చాలా అమౌంట్ తీసేసుకుంటారు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళకున్న భయాలలో ఇది ఒక భయం. అవునవును. అసలు ప్రాపర్ ఫాలో అప్ అనేది అడ్వకేట్ దగ్గర నుంచి ఉండట్లేదా, క్లయింట్ దగ్గర నుంచి ఉండట్లేదా, ఎవరు ప్రాపర్గా ఫాలో అప్ చేయట్లేదు అంటారు? జనరల్గా ఏంటంటే అడ్వకేట్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే కేసు 1.5 year నుంచి 2 yearsలో ఖచ్చితంగా డిస్పోజ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో సమ్మన్స్ సర్వ్ చేయడానికి ఒక 1 year 2 years టైం తీసుకుంటున్నారు. అది ఎంతో హార్డ్లీ 45 days, ఒక 1 month, ఒక వాయిదాలో మనం డైవర్స్ పిటిషన్ వేసిన నెక్స్ట్ డేనే మనం నదర్ సెక్షన్కి సమ్మన్స్ ఇచ్చి సర్వ్ చేయించుకుంటే 1 monthలో సమ్మన్స్ సర్వ్ అవుతాయి. అలాంటి దానికి వాళ్ళు 1 year 2 years అయినా కానీ సమ్మన్స్ సర్వ్ చేయకుండా ఉన్న కేసెస్ చాలా ఉన్నాయి కోర్టులో ఈ మధ్య చూసుకుంటే. ఇంకొకటి కౌంటర్ వేయరు ఆపోజిట్ వాళ్ళు. మనం డైవర్స్ పిటిషన్ వేసుకుంటే ఆపోజిట్ వాళ్ళు కౌంటర్ వేయడానికి దగ్గర 2 years 3 years తీసుకున్న కేసులు కూడా చూస్తూ ఉన్నాం. సో ఒక 90 days టైం ఉంటుంది. ఆ 90 daysలో కౌంటర్ వేయకపోతే ఒక మెమో ఫైల్ చేసుకుని కొంచెం ఇన్సిస్ట్ చేసి త్వరగా కౌంటర్ వేసేటట్టు చేయించుకుంటే ఇంకా అక్కడ నుంచి ప్రాసెస్ ట్రయల్ స్టార్ట్ అవుతుంది. వన్స్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత హార్డ్లీ 6 monthsలో డిస్పోజ్ అయిపోతుంది కేసు. అండ్ హియరింగ్ వచ్చినప్పుడు కూడా అంటే కపుల్ ఐదర్ వన్ ఆఫ్ ద కపుల్ వెళ్ళకపోయినా అది పోస్ట్పోన్ అవుతుంది అంటారు. అది ఏ కేసులో అవుతుంది సార్? జనరల్గా ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ అయితే 2 వాయిదాలే ఉంటుంది. వాళ్ళు 6 monthsలో డైవర్స్ వస్తుంది జనరల్గా అయితే. 6 monthsలో మాక్సిమం టైం 6 months. ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కాబట్టి 1 monthలో కూడా తీసుకోవచ్చు. ఇద్దరికి కనుక డైవర్స్ తీసుకోవడం ఇష్టమైతే మ్యూచువల్ డైవర్స్ ఫైల్ చేసుకుని 1 monthలో కూడా తీసుకోవచ్చు. ఇది కాకుండా కంటెస్ట్ కేసులలో వాళ్ళు పార్టీస్ కోర్టుకు రాకపోవడం వల్ల డిలే అవుతుంది అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే పార్టీస్ వచ్చినా రాకపోయినా వాళ్ళ తరపున అడ్వకేట్ ఉంటారు. వన్స్ పిటిషన్ ఫైల్ చేసినాక వాళ్ళు కౌంటర్ వేసేది ఉంటుంది. వాళ్ళు రెస్పాండెంట్స్ కౌంటర్ వేసినంత వరకు కూడా పిటిషనర్ కోర్టుకు రానవసరం లేదు. కౌంటర్ వేసిన తర్వాత కూడా రానవసరం లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈ పిటిషనర్ చీఫ్ అఫిడవిట్ వేసే ఒక్క రోజున కోర్టుకు వస్తే చాలు. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు వస్తే చాలు. హార్డ్లీ 4 to 5 times కోర్టుకు వస్తే చాలు. అది తెలియక ప్రతి వాయిదాకి కోర్టుకు వస్తూ ఉంటారు. మరి అడ్వకేట్లో సరిగ్గా పని చేస్తున్నారో లేదో చూసుకోవడానికి వస్తున్నారో, లేదా జడ్జి గారు ఏమంటారో తెలుసుకుందామని వస్తారో, అడ్వకేట్ల మీద కోర్టు మీద నమ్మకం లేక వస్తున్నారో మరి తెలియదు. కానీ నా క్లయింట్స్ అయితే అసలు జనరల్గా నేను మ్యాక్సిమం అవసరం ఉన్నప్పుడే కోర్టుకు రమ్మని చెప్తాను, కానీ ప్రతి వాయిదాకి పిలవను నేను. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అడ్వకేట్లు, అందరూ అనట్లేదు,
వాయిదాకి ఇట్లా ఒక 1000 రూపాయలు 2000 తీసుకుందాం అనేసి జూనియర్స్ ప్రతి వాయిదాకి అవసరం లేకపోయినా సరే, అక్కడ పార్టీ ప్రెజెన్స్ అవసరం లేకపోయినా సరే కోర్టుకు రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అదొకటి. తర్వాత వాయిదాకి మీరు అట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే ఆ అడ్వకేట్ అలా సాగతీస్తూనే ఉంటారు కేసులు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే సరైన నాలెడ్జ్ లేకపోవడం వల్ల 21B అని ఉంటుందండి హెచ్ఎం యాక్ట్లో. ప్రతి డైవర్స్ ఫైల్ చేసే ప్రతి క్లయింట్ కూడా ఒక్కసారి డైవర్స్ ఫైల్ చేసే ముందు 21B హెచ్ఎం యాక్ట్ ఏం చెప్తుంది ఒక్కసారి చూసుకొని అడ్వకేట్ గారికి చూపించి, మరి ఇట్లా ఉంది కదా చట్టంలో, మరి నా కేసులో ఎందుకు కావట్లేదు, ఏమని ఉంటుందంటే ఆ కేసులో డే టు డే ట్రయల్ చేయాలి, వితిన్ 6 months అసలు ఈ డైవర్స్ కేసుని డిస్పోజ్ చేయాలని ఉంటుంది. కేసు స్టార్ట్ అయినప్పటి నుంచి సమ్మన్స్ ఇచ్చి కోర్టుకి ఇరుపక్షాలు కోర్టుకు వచ్చినప్పటి నుంచి 6 నెలల్లో కేసుని డిస్పోజ్ చేయాలి 21B సెక్షన్ ప్రకారం. సో అది ఫాలో అవ్వరు. ఒక 2 పేజీలు వేసుకుంటే చాలు, అది వేయరు. సో ఇలాంటి కేసెస్ మెయిన్గా వచ్చేసి నెగ్లిజెన్సీ అండి, దానివల్లనే ఎక్కువ డిలే అవుతుంది. సార్ ఇందాక మ్యూచువల్గా వెళ్తే అని ఒక లైన్ యూస్ చేశారు మీరు. ఇప్పుడు ఎవరైనా కపుల్ మ్యూచువల్గా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే అసలు ఎలాంటి కపుల్ అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్ళొచ్చు అంటారు? అసలైనా డివోర్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ డివోర్స్ ఉన్నాయి చెప్పండి. జనరల్గా వచ్చేసి మ్యూచువల్ డైవర్స్, కంటెస్ట్ డైవర్స్ అని జనరల్గా 2 types ఉన్నాయండి. మనం ఏంటంటే మళ్ళీ కంటెస్ట్ డైవర్స్లో మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేసుకున్నామండి. ఒకటి ఎక్స్పార్టీ అయిపోయి ఎక్స్పార్టీ డైవర్స్, ఇంకొకటి కంటెస్ట్ చేసి కంటెస్ట్ డైవర్స్, ఇంకోటి ఎక్స్ప్రెస్ డైవర్స్ అని ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ వచ్చింది. 21B మన స్పీడీ ట్రయల్కి ఒక వేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకుని వితిన్ 6 months ఈ కేసుని డిస్పోజ్ చేయండి అనేసి ఫ్యామిలీ కోర్టులో జడ్జి గారికి ఆర్డర్ తీసుకుంటాం అన్నట్లు. హైకోర్టు వాళ్ళు ఫ్యామిలీ కోర్టు జడ్జి గారికి డైరెక్షన్ ఇస్తారు వితిన్ 6 months ఈ కేసుని డిస్పోజ్ చేయమనేసి. దీన్ని ఎక్స్ప్రెస్ డైవర్స్ అంటారు. ఇది ఏంటంటే మెయిన్గా లా ఫార్మ్స్లలో ఇది ఎక్స్ప్రెస్ డైవర్స్ చాలా మటుకు చేస్తుంటారు. ఇండివిజువల్ అడ్వకేట్స్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళకి, దీనికి చాలా మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. ఈ మ్యూచువల్ డైవర్స్ అన్ని మీరు ఎవరెవరు తీసుకోవచ్చు అంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా డైవర్స్ కావాలి. సో వాళ్ళకి భర్త ఎంత అలిమోనీ ఇస్తున్నారు, ఏం మెయింటెనెన్స్ ఇస్తున్నారు, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల కస్టడీ. ఈ మ్యూచువల్ డైవర్స్ తీసుకునేటప్పుడు మెయిన్గా 2 విషయాలు మనం క్లియర్గా గుర్తుంచుకోవాలండి. అందులో మ్యూచువల్ డైవర్స్ డ్రాఫ్ట్లో కూడా రాసుకోవాలి. ఒకటి పిల్లల గురించి, 2 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి. ఈ 2 కనుక వాళ్ళకి క్లియర్ అయిపోతే పిల్లల కస్టడీ ఎవరి దగ్గర ఉండాలి అని మెయింటెనెన్స్ అనేది ఉండదు, ఇంకా పర్మనెంట్ అలిమోనీ ఇచ్చేసుకుంటాం జనరల్గా అయితే మనం. ఈ 2 కనుక డిసైడ్ అయిపోయింది, వాళ్ళకి ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది, వాళ్ళిద్దరు ఒప్పుకుంటే అలాంటి వాళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ నెగోసియేషన్ సరిగా కాకుండా, మీడియేషన్ సరిగా కాకుండా, ఒకరికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండి ఇంకో వేరే వాళ్ళకి వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడం అనేది కుదరదు వాళ్ళకి. అలాంటి కేసెస్లో మనం ఖచ్చితంగా కంటెస్ట్ డైవర్స్ వెళ్ళాలి. ఓకే సార్, నాకు తెలిసిన ఒక కపుల్ ఉన్నారు, వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ వాళ్ళ కిడ్స్ లేరు. అయితే కోర్ట్ ఏం చెప్పింది అంటే మీరు ఫస్ట్ 1 year దూరంగా ఉండండి, ఆ తర్వాత మీకు డివోర్స్ వచ్చేస్తాయని చెప్పారు. అది ఏ కేసులో ఎందుకు అలా అయిందంటారు? డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలంటే మినిమం 1 year, మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాతనే ఫైల్ చేసుకోవాలి జనరల్గా అయితే. అయితే ఫైలింగ్ చేసిన తర్వాత 6 months టైం ఇస్తారండి. 2 వాయిదాలు కోర్టుకు రావాలి. ఒకసారి కోర్టుకు ఫైలింగ్ చేసేటప్పుడు వస్తారు. కేసు ఫైల్ చేసినాక 6 నెలల తర్వాత మళ్ళీ ఇంకొక వాయిదా ఉంటుంది. అయితే ఈ 6 నెలల్లో ఏమైనా వాళ్ళు మనసు మారొచ్చేమో, ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు అని జనరల్గా అలా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సైటేషన్ ఒకటి ఉంది కాబట్టి వితిన్ 1 month 1 weekలో కూడా తీసుకోవచ్చు మ్యూచువల్ డైవర్స్ కావాలంటే. కాకపోతే చాలామంది అపోహ ఏంటంటే సెక్షన్ 14 హెచ్ఎం యాక్ట్ ప్రకారం మ్యారేజ్ అయినాక 1 year వరకు వెయిట్ చేయాలి డైవర్స్ తీసుకోవాలంటే, 1 year తర్వాతనే మ్యూచువల్ డైవర్స్ వేసుకోవడానికి ఉంటుంది, లేకపోతే కంటెస్ట్ డైవర్స్ వేసుకుంటానికి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ కోర్టు పర్మిషన్ తీసుకుని 14(1) పిటిషన్ అని ఉంటుందండి. ఈ పిటిషన్ వేసుకుని మ్యారేజ్ అయినాక 1 year కాకపోయినా సరే వితిన్ 1 year కూడా డైవర్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి అండ్ డిస్ట్రిక్ట్ కోర్టులో మన ఫ్యామిలీ కోర్టులో జడ్జి గారి పర్మిషన్ పిటిషన్ వేసుకుని మనం క్లియర్గా వితిన్ 1 year కూడా మనం ఈ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. సార్ ఒక చిన్న డౌట్, అంటే ఈ రోజుల్లో ఎక్కువ డివోర్స్ అవుతున్నాయి, అది అంటే ఈ రీజన్ వల్ల ఏమో నా డౌట్, అంటే ఎప్పుడెప్పుడు నాకు డివోర్స్ వస్తుంది అని వైఫ్ ఎదురు చూడడం కానీ, అంటే టార్చర్ భరించలేక, ఆర్ ఎల్స్ హస్బెండ్ ఎదురు చూడడం కానీ. అయితే ఇలాంటి కేసులో వాళ్ళు ఎలాంటి డివోర్స్ అప్లై చేసుకోవాలంటారు?
ఎలాంటి కేసు అనేది మ్యూచువల్ డైవర్స్ కాని పరిస్థితుల్లో ఖచ్చితంగా కంటెస్ట్ డైవర్స్ వేసుకోవాలి. ఒకవేళ ఏమైనా అర్జెన్సీ ఉంటే ఎక్స్ప్రెస్ ప్రొసీడింగ్స్ అని ఉంటాయండి, వాటి ద్వారా మనం త్వరగా చేసుకోవచ్చు. అంటే ఈ పర్సన్ నిజంగానే ఆపోజిట్ పర్సన్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అని గవర్నమెంట్ కోర్ట్ కనుక గుర్తిస్తే వీళ్ళకి డివోర్స్ అనేవి త్వరగా వస్తాయంటారు. డివోర్స్ అనేది త్వరగా అని కాదు, ప్రాబ్లం ఉందని ప్రూవ్ అయినా సరే మొత్తం ప్రూవ్ అవ్వడానికి మనకు అయ్యే టైం జనరల్గా 1.5 years నుంచి 2 years టైం పడుతుంది జనరల్గా అయితే. కానీ కొంచెం ఎక్స్ప్రెస్ డైవర్స్ వేసుకుని లేకపోతే స్పీడీ ట్రయల్ వేసుకుంటే కొంచెం డే టు డే పిలిపించుకుంటే కోర్టుకి త్వరగా డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఈవెన్ డైవర్స్ వచ్చినా రాకపోయినా డైవర్స్ పిటిషన్ ఎలా అయినా డిస్మిస్ అయినా కానీ విత్ ఇన్ 6 monthsలో ఏదో ఒకటి తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైవర్స్ అనేది ఎలాంటి కపుల్ అప్లై చేసుకోవాలి, ఎలాంటి కేసెస్లో త్వరగా వస్తుంది, ఎలాంటి కేసెస్లో లేట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఓకే.